Hello students, today we are going to start trigonometry. Trigonometry. Trigonometry lo first chapter trigonometric ratios and identities. Trigonometric ratios and identities. Trigonometric ratios and identities. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఇంట్రడక్షన్. ద వర్డ్ ట్రిగనామెట్రీ derived from three Greek words. Tri means three, gone means angles, and metry means measurement. Okay na? The word trigonometry derived from three Greek words. Tri means three, gone means angles, and metry means measurement. Okay, బేసిక్గా ఈ ట్రిగనామెట్రీ అనే పదం మనకి త్రీ గ్రీక్ వర్డ్స్ నుంచి డెరైవ్ చేయబడింది. అది ట్రై అంటే త్రీ, గాన్ అంటే యాంగిల్స్, అండ్ మెట్రీ అంటే ఏంటి, మెజర్మెంట్. ఓకేనా? The trigonometry basically deals with angles and sides of a triangle. The trigonometry basically deals with sides and angles of triangle. Right? Okay, idika second third point లో మనకి రే అంటే ఏంటి తెలుసుగా. రే అంటే మనకి రే మీన్స్ ఇలాగా ఒక లైన్ అంటే ఆ లైన్కి యారో హెడ్ ఉంటుంది. ఇది వర్టెక్స్ అంటాం అనుకోండి, ఇది ఏ అనుకోండి. దీన్ని రే అంటాం. ఓఏ, దీన్ని ఎలా డినోట్ చేస్తాం? ఓఏ పైన యారో హెడ్ ఉంటుంది, యారోని పెడతాం, దాన్ని రే అంటాం. రే అంటే ఏంటంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఇలాగా ఈ లైన్ లాగా కంటిన్యూస్గా అలాగా వెళ్తూనే ఉంటుంది. ఇన్ఫినిట్లీ ఇది వెళ్తూనే ఉంటుంది. ఈ లైన్, ఇటువంటి లైన్ మనం ఏమంటాం, ఇటువంటి దాన్ని మనం ఏమంటాం, రే అని చెప్పేసి అంటాం. ఫోర్త్ వన్ యాంగిల్. ఏంటి? ద అమౌంట్ ఆఫ్ inclination of a ray over the other ray is in a plane is called a ray. ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే, యాంగిల్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఏ రే ఓవర్ ది అదర్ రే ఇన్ ఏ ప్లేన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేన్ అనుకుంటే, ఈ ప్లేన్లో ఒక రే ఉంది. అలాగా ఈ రే అనేది ఓఏ అనే ఒక రే ఉంది. ఈ రే మీద ఇంకొక రే ఇలాగా
సమ్ ఇంక్లినేషన్ చేసిందంటే, ఇంక్లినేషన్ అంటే అమౌంట్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటే ఇది ఈ లెంత్ ఏదైతే ఉందో దీని ఎంత అయితే ఇంక్లైన్డ్ అయిందో దీనిని మనం అంటాం యాంగిల్ అంటాం, తీటా. జనరల్గా మన తీటాని యాంగిల్ని తీటాతో డినోట్ చేస్తాం. దీన్ని ఏమంటాం, ఇది బి అనుకోండి, పాయింట్ బి అనుకోండి, యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు తీటా. దీన్ని మనం ఏమంటాం, యాంగిల్ అంటాం. ఓకేనా. ద అమౌంట్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఏ రే ఓవర్ ది అదర్ రే ఇన్ ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఏ రే. దీన్ని ఇది యాంగిల్ అంటాం. ఈజ్ కాల్డ్ యాన్ యాంగిల్. ఓకేనా. దీంట్లో ఒక నోట్ ఏంటంటే, నోట్ రాసుకోండి. నోట్ ఫస్ట్ది, ఇఫ్ ద యాంగిల్ measured in anti-clockwise direction, then the angle is called positive angle. అంటే ఇలా ఇది యాంగిల్ అనుకోండి. ఈ యాంగిల్ని ఇలాగ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో మనం మెజర్ చేస్తే, వి అనుకోండి, ఏ అనుకోండి, ఇది ఓ అనుకోండి, యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు తీటా ఈజ్ కాల్డ్ పాజిటివ్ యాంగిల్. ఓకేనా. పాయింట్ ఏంటంటే, మన యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎప్పుడు కూడా మనం యాంగిల్స్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం మెజర్ చేస్తే ఆ యాంగిల్ని ఏమంటాం, మనం పాజిటివ్ యాంగిల్ అంటాం. సెకండ్ నోట్లో, ఇఫ్ ది యాంగిల్ measured in clockwise direction, then the angle is called negative angle. అంటే ఇలా రే ఉందంటే అలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మనం మెజర్ చేస్తే, ఇది ఓ అయితే ఇది ఓ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, దీన్ని తీటా అనుకోండి. ఇది ఏమవుతుందంటే యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు తీటా ఈజ్ కాల్డ్ నెగటివ్ యాంగిల్. రైట్. ఇంకోటి, ఈ యాంగిల్లో కూడా మనం ఓ, ఇది బి, ఇది యాంగిల్ తీటా అనుకుంటే, ఈ ఓఏ లైన్ మనం ఓఏ రేని ఏమంటాం మనం, ఇనీషియల్ సైడ్ ఆర్ ఇనీషియల్ సైడ్ అంటాం. దీన్ని టెర్మినల్ సైడ్ అంటాం. దీన్ని ఏమంటాం, టెర్మినల్ సైడ్ అంటాం. దీన్ని ఇది ఏదవుతుందో దీన్ని వర్టెక్స్ ఆఫ్ ది యాంగిల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం మెజర్ చేసే దాన్ని నెగిటివ్ యాంగిల్ అంటాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తే దాన్ని పాజిటివ్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్లో ఫిఫ్త్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. దాంట్లో ఫస్ట్ వన్ acute angle అంటే ఏంటి మనకు తెలుసుగా. ఏదైనా యాంగిల్ 0 degrees కంటే ఎక్కువ, 90 degrees కంటే తక్కువ అంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటాం. ఇది ఓ అనుకుంటే, ఇది ఏ అనుకుంటే
ఇది బి అనుకోండి. తీటా ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది, తీటా 0 degrees కంటే ఎక్కువ ఉంటుంది, 90 degrees కంటే తక్కువ ఉండదు. అలాంటి దీన్ని ఏమంటాం మనం, ఈక్విట్ యాంగిల్. అలాగే సెకండ్ వన్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. ఇది ఏ, ఇది ఓ, ఇది పాయింట్ బి అయితే ఎగ్జాక్ట్గా 90 degrees మనం అలా డినోట్ చేస్తాం. అది తీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్ 90 degrees ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ అంటాం. అలాగే థర్డ్ వన్ వచ్చి, థర్డ్ది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. ఇలా ఇది బి, ఇది ఓ, ఇది ఏ అయితే, ఇది తీటా అయితే, తీటా ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది, 90 degrees కంటే ఎక్కువ ఉండాలి, లెస్ దెన్ 180 degrees. ఇలా ఉండే ఈ యాంగిల్ మనం అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అలాగే ఫోర్త్ వన్లో స్ట్రైట్ యాంగిల్ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా 180 degrees. తీటా ఎగ్జాక్ట్గా 180 degrees ఉంటే ఇది ఓ అంటే కరెక్ట్గా మళ్ళీ దీనికి ప్యారలల్గా వచ్చింది అనుకోండి, పీ అనే ఓబీ రే కూడా దీన్ని ప్యారలల్గా వస్తే ఈ యాంగిల్ మనం తీటా ఈజ్ ఈక్వల్ టు అబ్ట్యూజ్ యాంగిల్. 180 degrees ఉంటే దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. ఓకే. ఫిఫ్త్ వన్ కంప్లీట్ యాంగిల్. ఈ కంప్లీట్ యాంగిల్ ఏంటి, ఒక ఫుల్ రొటేషన్ చేస్తే ఓఏ రే ఇదైతే ఓఏ, ఈ ఓబీ రే ఫుల్గా ఎలా ఒక ఫుల్ రొటేషన్ చేసి మళ్ళీ ఇక్కడికి దీంతో కోయిన్సైడ్ అయ్యింది అనుకోండి, బిఏని ఓబీతో, ఓఏతో ఓబీ కూడా కోయిన్సైడ్ అయిపోతే దీన్ని ఈ తీటా ఈజ్ ఈక్వల్ టు 360 ఎగ్జాక్ట్గా ఉంటుంది. దీన్ని ఏమంటాం, ఒక కంప్లీట్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. ఓకే, we will see in the next class.